వచ్చే గొప్ప విసుగుదలను తొలగించగలిగేదే దైవ సంపర్కం మాత్రమే. శాస్త్రీయంగా అందరు చేయట్లేదు. ఏం చేస్తున్నారు? ఒక మంత్రము, ఆ మంత్రం వల్ల ఒక లాభము, లేదా ఒక గంట 3-4 గంటలు ధ్యానంలో కూర్చోవాలి. తప్పనిసరిగా కూర్చోవాలి. కూర్చొని ఏం చేయాలి? సరైన విధానం ఏంటి? ధ్యాన ప్రక్రియ ఏంటి? శ్వాస మీద ఏమైనా మనసు పెట్టాలా? పెడితే మరి కొంచెంసేపు నిద్ర వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నిద్ర వస్తే ఇక ధ్యానం అక్కడితో ఆగిపోయినట్టే. శ్వాసను మర్చిపోయి ఆలోచనలు వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? ఆలోచనలు వస్తే మళ్ళీ మొదటికి వచ్చినట్టే ధ్యానం. మళ్ళీ వెనక్కి తెచ్చుకుని మళ్ళీ బయటికి వెళ్ళకుండా ఉండాలంటే శాస్త్రీయంగా ఏం చేయాలి? ఇట్లా ప్రతి దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది. ఆ శాస్త్రీయతతో కూడుకొని చేస్తేనే